బ్రిటన్లో జరుగుతున్న G7 సదస్సుకు ప్రధాని మోదీకి ఆహ్వానం లేదనే వార్తలకు తెరపడింది. జూన్ 13 నుంచి 15 వరకు జరగనున్న ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా కెనడా ప్రధాని కార్ని స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు మోదీ సుముఖత వ్యక్తం చేశారు. భారత ప్రధాని గత 5 ఏళ్లుగా వరుసగా G7 సదస్సుకు హాజరవుతున్నారు. ఈసారి ఆయనకు ఆహ్వానం దక్కలేదని, ఇది దౌత్యపరంగా భంగపాటు అని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలకు దిగింది. అయితే సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న కెనడా ప్రధాని స్వయంగా మోదీని ఆహ్వానించడంతో విమర్శలకు తెరపడింది. G7 శిఖరాగ్ర సమావేశాలకు ఈసారి కెనడా ఆతిథ్యం ఇస్తోంది. జూన్ 15 నుంచి 17 వరకు కరణాసిస్క్లో జరిగిన ఈ సమావేశాలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. G7 కూటమిలో ప్రపంచంలోని అత్యంత పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, కెనడా, జర్మనీ సభ్యదేశాలుగా ఉన్నాయి. తొలినాళ్లలో G7 సదస్సులో ఆర్థిక రాజకీయ అంశాలపై మాత్రమే చర్చ జరిగేది. కాలక్రమంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అనేక అంతర్జాతీయ అంశాలపై ఈ కూటమి దృష్టి పెట్టింది. ఇంధనం, భద్రత, వాణిజ్యం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ ఆరోగ్య విషయాలు, లింగ సమానత్వం, పేదరికం వంటి అనేక అంశాలను చర్చిస్తోంది. వీటితో పాటు సంబంధిత ఏడాది అధ్యక్షత వహిస్తున్న దేశం ఏదైనా అంశాన్ని ఎజెండాలో చేర్చితే ఆ విషయంపై G7 చర్చ జరుపుతుంది. G7 ఆతిథ్య దేశం కూటమిలో సభ్యులు కాకున్నా భారత్ లాంటి ప్రధాన దేశాలకు ఆహ్వానం పంపడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ 2019 నుంచి ప్రతిసారి G7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈసారి ప్రధానికి ఈ సదస్సుకు ఆహ్వానం అందించడంలో కాస్త జాప్యం జరిగింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు కెనడా నుంచి ఆహ్వానాలు అందినట్లు ప్రకటించాయి. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంక్, IMF, ఐక్యరాజ్య సమితికి ఆహ్వానాలు అందాయి. అయితే భారత్, కెనడా మధ్య కొంతకాలంగా జరుగుతున్న దౌత్య యుద్ధం కారణంగా ప్రధాని మోడీని ఆహ్వానించడం లేదనే విమర్శలు వచ్చాయి. ప్రధాని మోడీకి G7 సదస్సుకు ఆహ్వానం లేకపోవడం దౌత్యపరమైన భంగపాటు అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. 2014కు ముందు అప్పటి ప్రధాని మన్మోహన్కు ఆహ్వానం వచ్చేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు. కానీ 6 ఏళ్లలో తొలిసారి భారతదేశ ప్రధానికి ఆహ్వానం అందలేదని ఎద్దేవా చేశారు. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్ని ప్రధానికి ఫోన్ చేశారు. G7 సదస్సుకు ఆహ్వానించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ధృవీకరించారు. కెనడా ప్రధాని నుంచి కాల్ అందుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశానికి తాను హాజరు కాబోతున్నట్టు ప్రకటించారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంపై అభినందించారు. భారత్, కెనడా శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలన్న మోడీ పరస్పర ఆసక్తులను గౌరవించుకుంటూ పనిచేస్తామన్నారు. మార్క్ కార్నీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడంపై భారత్ ఆగ్రహంతో ఉంది. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉండొచ్చని చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. భారత్ వెంటనే వాటిని తిప్పికొట్టింది. అప్పటి నుంచి 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ఎన్నికల్లో కార్నీ నేతృత్వంలోని లిబరల్స్ పార్టీ భారీ ఆధిక్యంలో విజయం సాధించింది. ఆయన భారత్కు అనుకూలంగా ఉండటంతో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తామని ఇప్పటికే అనేకసార్లు పేర్కొన్నారు. కెనడియన్లు వ్యక్తిగతంగా, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్తో సంబంధాలు కలిగి ఉంటారన్నారు. సంబంధాలు తెగిపోవటానికి కారణమైన విభేదాలను పరిష్కరించుకోవటానికి తాము కృషి చేస్తామన్నారు. మరోవైపు భారత్, కెనడాల మధ్య సంబంధాలను పునర్నిర్మించుకోవడంపై దృష్టి సారించామని కెనడా విదేశీ వ్యవహారాల మంత్రి అనితా ఆనంద్ పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన అనిత ఇటీవలే కెనడా విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు దౌత్యపరమైన విషయాలను గురించి కూడా వీరు చర్చించారు. ఈ నేపథ్యంలో అనిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ న్యూఢిల్లీతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నట్టు తెలిపారు. నిజ్జర్ హత్య కేసును అనిత ప్రస్తావిస్తూ చట్టబద్ధమైన పాలన ఎప్పటికీ రాజీ పడదన్నారు. ఈ కేసుపై విచారణ కొనసాగుతోందన్నారు.